కడ్రాయర్తో ఊరేగింపు చేయించే బాధ్యత నేను తీసుకుంటా అని అప్పట్లా లోకేష్ గొంతంత వంగ మొత్తుకున్నాడు కదా. అయితే గెలిచినాక అట్లా డ్రాయర్ల మీద ఎవరిని నిల్చుండబెడతాడు, ఎవరిని తిప్పుతాడు అని అందరు అనుకుంటుంటే ఇగో ఈడో 6 ఇట్లా కనపడ్డారు. కడ్రాయర్తో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. ఈ 6 ఇట్లా డ్రాయర్ల మీద నిల్చుండబెట్టిర్రు పోలీసులు. ఇంతకు వీళ్ళు ఏం తప్పు చేసిండ్రు మరి అంటే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ సారు కాన్వాయ్కి అంగిలు ఈడ్చుకుంటా మరి అడ్డం తిరిగి మేం కాపులం అని అరిచిండ్రు. ఎవరు ఆపినా ఆగుతలేరు, ఎంతమంది చెప్పినా ఇంటలేరు. చూస్తుంటే తాగినట్టే కనిపిస్తున్నది. ఎంతైనా చంద్రబాబు అధికారంలోకి వచ్చినాక తెచ్చిన మంచి మందు కదా, అట్లనే ఉంటది కావచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం మస్కపల్లిలో మంత్రి గారు వరద ముంపు ప్రాంతాలను పరిశీలించేదందుకని పోయిండు. అప్పుడు ఈ మందు బాబులు మేం కాపులం అనుకుంటూ కాన్వాయ్కి అడ్డం పోతే చల్ నడువుండ్రే అని తీసుకుపోయి లోపటేసి ఇగో ఇట్లా షెడ్డీల మీద నిల్చుండబెట్టి చెడు కూడా ఆడినరు. వీళ్ళని ఇట్లా చూసుడుతోటి నాడు లోకేష్ అన్న మాటే వచ్చింది. కడ్రాయర్తో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. వాస్తవానికైతే వీళ్ళు జనసేనకు మద్దతు తెలిపిన వాళ్ళేనట. అయినా కూడా ఇట్లా డ్రాయర్ల మీద నిల్చుండ పెడతారా అని కొందరు కోపం చేస్తున్నారు. అంతా మంచి మందు మహిమున్నట్టున్నది. ఎంతైనా చంద్రబాబు సార్ తెచ్చే క్వాలిటీ మందే వేరప్ప.